హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ కొబ్బరి చెక్కి. కొబ్బరితోనే కాకుండా డ్రై ఫ్రూట్స్ వేసి కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ఫ్రై పాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత దాంట్లో 1 కప్పుడు జీడిపప్పు, బాదం పప్పు కలిపి వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేయండి. అలాగే 1 కప్పుడు కొబ్బరి ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని మీడియంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 2 కప్పుల వరకు పంచదార తీసుకొని, అలాగే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని, తీగ పాకం, బెల్లం పాకం ఎలా వాటర్లో వేసి చూస్తే ఉండొస్తుందో అలాగే ఈ పంచదార పాకం కూడా వాటర్లో వేసి చూస్తే ఉండ రావాలి. ఉండ వచ్చిన తర్వాత ఆ పాకాన్ని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని డ్రై ఫ్రూట్స్ని దాంట్లో పెట్టేసి ఈ కొబ్బరి పాకాన్ని దాంట్లో వేసేయండి. అది ఈజీగా వచ్చేస్తుంది. అది చల్లారిన తర్వాత అలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్.